కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పార్టీ పదవికి బుధవారం రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఆయన స్పందించారు. 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో టీడీపీ పార్టీ స్థాపించిన 6 నెలల తరువాత పార్టీలో చేరానన్నారు. అనేకసార్లు చెప్పాను, నేను చనిపోతే పార్టీ జెండాతో అంతిమ యాత్రకు వెళతానని అన్నారు. పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో నానాజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మేము మా భార్యాభర్తలం కలిసి ప్రతి ఇంటికి తిరిగి తన విజయానికి కృషి చేశానని అన్నారు. కూటమి విజయం సాధించిన తర్వాత ఏ కార్యక్రమం నిర్వహించినా టీడీపీ పార్టీకి ప్రాధాన్యత లేకుండా వ్యవహరించడంతో ఈ కోఆర్డినేటర్ పదవి ఇంకా ఎందుకు నాకు అంటూ ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు, కేవలం పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేశానన్నారు. నియోజకవర్గానికి రావాల్సిన 50% నిధులు, పదవులు టీడీపీ పార్టీ వర్గీయులకు రావాలని అన్నారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత కల్పించాలని నిన్న మండల అధ్యక్షి పదవికి జరిగిన 25 గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తే సీల్డ్ కవర్లో ప్రకటిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. క్రియాశీలక పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని, పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఇంతటి స్థానానికి అవకాశం కల్పించిన పార్టీకి ఎప్పుడూ కట్టుబడే ఉంటానన్నారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా కుడుపూడి సత్యబాబును నియోజక అబ్జర్వర్గా నియమించారన్నారు. కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, కుడుపూడి సత్యబాబు ఏకమై తనపై కుట్రలు చేస్తున్నారని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. పార్టీ కోసం రాత్రి పగలు పనిచేస్తే కనీసం కార్యకర్తల కోసం చిన్న పని కూడా చేయలేని పరిస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వంలో మా పార్టీ భాగం మాకు కేటాయించాలన్నారు. పార్టీ పరంగా క్రియాశీలక సభ్యుడిగా మాత్రమే కొనసాగుతానన్నారు. బాబు జైలుకు వెళ్లినప్పుడు జాబు కావాలంటే బాబు రావాలి కార్యక్రమంతో పాటు వివిధ పార్టీ అప్పగించిన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, 3,75,000 ఓట్లు నమోదు చేయించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కీలక పాత్ర పోషించామని అన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై వర్మ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు ఒక్కటే చెప్పారని, మేము పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదని, కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని అన్నారు. కూటమి అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తాయని, కొంతమంది ఆత్మాభిమానం చంపుకోలేక ఇబ్బంది పడతారన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇక్కడకు వచ్చానని, రాష్ట్ర పార్టీ పెద్దలు అందరూ సత్యనారాయణమూర్తితో మాట్లాడారని, ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. నాయకుడు మాటపై కార్యకర్తలు కట్టుబడి ఉన్నారని, మండల అధ్యక్ష పదవికి రాష్ట్ర కమిటీ నుండి పెద్దలు వచ్చి నిర్వహిస్తారన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. వచ్చే వారం చంద్రబాబుతో సమావేశం ఉంటుందని తన ద్వారా తెలియజేయమన్నారని వర్మ అన్నారు. పార్టీ బలంగా, పార్టీకి రావాల్సిన ప్రాధాన్యత పార్టీకి వచ్చే విధంగా నిర్ణయం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. మరి ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నన్ను నియమించి 14 నెలలు అయింది సుమారు. నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా సహచరులు అందరితోటి కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి పరిస్థితి, మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, ఏవైనా హాస్పిటల్, ఏవైనా ఏంటిది పోలీస్ స్టేషను, చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఈ రాజీనామా అన్న విషయం 2-3 రోజులు, 4 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎందుకు మేము ఆగామంటే, గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు, గ్రామస్థాయి నుంచి పార్టీలు, సెక్రటరీలు, అలాగే కమిటీ, అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మళ్ళీ క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం. నిన్న ఒకటి, ఇవాళ ఒకటి మండల పరిషత్
పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీస్లో పెట్టడం, అక్కడేమో వేడంగిలోనేమో అది పెట్టడం జరిగింది. మరి నిన్న కొన్ని కారణాంతరాల వల్ల రసాబస అయింది. రసాబస అయినప్పుడు దానికి బాధ్యుని నన్నే చేస్తారు ముందు, ఇంకందులో ఏం తేడాలా. ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడై ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఒక మంది మార్బలం, ఒక సిస్టమేటిక్, ఒక ఉన్న గ్రూపులు సిస్టమ్ ఉన్నవాళ్ళు మాట ఆలకిస్తారు. ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉన్నా, 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 6 నెలలకి జాయిన్ అయ్యాను నేను. కారణం కూడా 6 నెలలు గ్యాప్. ఎందుకంటే అప్పుడు గంగిరెడ్డి, మావిడాడు గంగిరెడ్డి ఇండిపెండెంట్గా వేసినందుకు, ఆ ఇండిపెండెంట్గా వేసినప్పుడు రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు ఈయనకి చేశాను కాబట్టి అందులో ఈ 6 నెలల గ్యాప్లో మన ఇండిపెండెంట్ ఇప్పుడు దాకా చేసి అందులో పార్టీలో జాయిన్ అయితే సమంజసం కాదని 6 నెలలు గ్యాప్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నా. మీకు అనేక సార్లు చెప్పాను, చావటం అంటే తెలుగుదేశం పార్టీ జెండాతోటి శ్మశానంకి వెళ్తాం తప్ప అది కూడా మా గ్రామం మాదాపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను నేను. ఇన్ని చెప్పినా ఇవాళ నియోజకవర్గంలో కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ దగ్గరికి వచ్చి కొన్ని ఇబ్బందులు రావటం కూడా జరిగింది. ఇది గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈ కాకినాడ రూరల్కే గ్రామ కమిటీలు వేసాం, 49 వార్డు కమిటీలు వేసాం, బూత్ కమిటీ అన్నీ వేసాం, అనుబంధ సంస్థలు కూడా వేసాం. కంప్లీట్ 100%కి 99% ఒక కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉంది. మరి అలాంటప్పుడు ముందే నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం కూడా ఎందుకంటే మేము అడిగేది మాకు పదవి అక్కల్లా, నేను కావాలని దరఖాస్తు చేయలేదు. మీరు చేయవలసింది ఏంటంటే, నేను పార్టీ సీనియర్గా 25 సంవత్సరాలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాకు అనుభవం ఉంది కాబట్టి, ఒక క్యాస్ట్ ఎప్పుడైతే ఓసీ క్యాస్ట్లో మీరు ఎమ్మెల్యే ఇచ్చారో బీసీని ఏదో ఒక విధంగా ఆదుకోవడానికి ఒక సిస్టమ్ ఉండాలా. ఆ సిస్టాన్ని నన్ను కోఆర్డినేటర్గా నిర్ణయించారు. హ్యాపీ నేను చేస్తాను అని చెప్పడం. మరి ఎన్నికల్లో మేము ఎలా చేసామో మీరు అందరూ కూడా చూశారు. నానాజీ గారు అప్పటికి హాస్పిటల్లో వైద్యం చేయించుకుని బయటికి రాలేని స్థితిలో ఉంటే, మేము కాకినాడలో తిరుగుతుంటే కడపలో ఆయన తిరుగుతున్నాడు, కడపలో మేము తిరుగుతుంటే కాకినాడలో తిరుగుతున్నాడు. కొంతమంది తెలిసిన వాళ్ళకి నిన్ననే కదా ఆపరేషన్ చేయించుకొచ్చారు, ఆయన రాలేరు బయటికి, ఆయన వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఆయన మేము ఈ కాకినాడ రూరల్కి 2 ఎమ్మెల్యేలు అని చెప్పి అందరికీ చెప్పి, మాజీ పూచి అని మా క్యాస్ట్ వాళ్ళు అందరికీ కూడా చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు. ఒప్పుకుంటారా? దానికన్నా ఒప్పుకోరా? నువ్వు ఒప్పుకుంటావా? వాళ్ళు ఒప్పుకోరా? నేను ఒప్పుకుంటాడని మా కార్యకర్త. మరి ఆనాటి నుంచి ఈ దాకా 14 నెలలు అయింది. ఒక్క దాంట్లో మా పార్టిసిపేషన్ లేదు. ఏం చేయాలి మేము దేనికి కోఆర్డినేటర్గా దేనికి మేము చేయవలసిన పోర్షన్ ఏంటి? ప్రింటెడ్ రాత్రి ప్రింట్ తీసుకోగలను. అంచేత నేను మీరందరూ చూస్తుంటే, మీరు చూసారు లేదా అందరికీ నేను కాపీలు ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయరా, ఓన్లీ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేశా. లోపల మధ్యవర్తులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మెసేజ్ వచ్చారు. నేను ఒకటే అంటున్నా, నా నియోజకవర్గానికి రావాల్సిన 50% నిధులు నా నియోజకవర్గానికి కావాల్సిన ఏంటిది దగ్గరికి వెళ్ళి నిలబడే అవకాశం కలగనీయకూడదు మాకు. మేము వాడి దగ్గరగానే వెళ్తున్నాం అనుకోండి, మా వల్ల అవ్వదని మేము చెప్తుంటే ఆ ఊళ్ళో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తీసారండి. ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మీ గురించి చెప్తే నీకు ఫోన్ చేసి చెప్తాం. ఇంత కష్టపడి చేసినందుకు ప్రతిఫలం ఇది. ఒక రాజకీయ నాయకుడిని రాత్రి పగల్లో మీకు అందరికీ తెలుసు. కానీ అవతల ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే గురించి ఫేవరబుల్గా మాట్లాడుతుంది, మీకు ఇబ్బందులని మీరు మాట్లాడకపోవచ్చు.
24 అవర్స్లో మ్యాక్సిమం అవర్స్ కష్టపడ్డవాళ్ళు నేను మా కార్యకర్తలు. ఇవాళ నాకు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ఈయన ఇచ్చింది ఏంటి, దేనికి నేను కోఆర్డినేటర్గా ఉండాలో చెప్పండి. జనసేన వల్ల కాదండి, పార్టీలు ఏమీ లేదు, పార్టీల గురించి వదిలేండి. జనసేన వల్ల మా షేరు మాకు రావాలా. నారాయణ గారికి చెప్పాం, పార్టీ ప్రెసిడెంట్ గారికి చెప్పాం. కాకినాడ రూరల్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి సత్యబాబు గారికి అనంతలక్ష్మి గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం. కొన్ని వాస్తవాలు మీకు తెలియజేయాలి. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పిల్లి సత్యబాబు గారిని పిలిపించడం జరిగింది. ఒకటే మాట దంపతులు ఇద్దరు చెప్పారు. ఆ రోజు అనంతలక్ష్మి గారికి కాలు ఎరగడం ఏదో జరిగింది, అదే నొప్పితో ఆవిడ వచ్చారు. మేము పార్టీకి ఏ రోజు ద్రోహం చేయము, మేము పార్టీలోనే చనిపోతాం, పార్టీ జెండా కప్పాలి తప్పితే మేము పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని బల్లగుద్ది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెగ్గొట్టి చెప్పడం జరిగింది. అలాగే కూటమి నిబద్ధతతో అందరం కూడా నేనవచ్చు, సత్యబాబు అవ్వచ్చు, భార్య పిల్లలతో పనిచేశారు కేడర్ అందరూ కూడా. మరి అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కూటమన్నాక సమస్యలు కొంతమంది ఓపికగా భరాయించగలరు, కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు అన్నీ ఆయన వివరంగా చెప్పారు. రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లా శ్రీని గారికి ఫోన్ చేసి సత్యబాబు గారి ఇష్యూ నన్ను వెళ్ళమని నారాయణ గారు చెప్పారు, సార్ ఆదేశాలని చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే పొద్దుడు దొరికారు. సరే, ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కరు చెట్టిబల్జీ కమ్యూనిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతను బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి దమ్మున్న నాయకుడు పిల్లి సత్యబాబు గారు. అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడూ కూడా తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు. ఇప్పుడు సత్యబాబు గారితో అందరూ మాట్లాడారు, రాష్ట్ర పెద్దలందరూ, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు రామకృష్ణ గారు అనంతలక్ష్మి గారితో మాట్లాడారు, సతీష్ గారు అందరూ మాట్లాడారు. ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం. ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను. ఈ విధంగా ఎవరికైనా ఇబ్బందే, కూటమిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కార్యకర్తలు అడుగుతుంటారు, షేరింగ్ సరిపోదు, ఇవ్వలేకపోతుంటాం, ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు, అర్థం చేసుకునే కార్యకర్తలు అర్థం చేసుకుంటారు, ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు. ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నారు.